తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సంపూర్ణ గోళాయనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సార్, నేను వెళ్ళొస్తానండి, రేపు మళ్ళీ వస్తాను అన్నాడు మెల్లిగా. రాసుకుంటూనే తల ఆడించాడు ఆయన. మెల్లగా బయటికి వచ్చేశాడు మోహన్. రోడ్డు మీదకి వచ్చి బస్టాప్ దగ్గర ఉన్న కిల్లీ కొట్టు దగ్గర కూల్ డ్రింక్ తాగాడు. డబ్బులు ఇస్తుండగా బస్సులోంచి దిగింది దీప. తల వంచుకొని తిన్నగా ప్రొఫెసర్ గారింటి వైపు వెళ్ళిపోయింది. మర్నాడు కొద్దిగా లేటుగా వెళ్ళాడు. ప్రొఫెసర్ గారు బరబరా రాసేసుకుంటూ ఉండగా అతను ఎదురుగా కూర్చుని ఉండగా మెల్లగా లోపలికి వచ్చింది దీప. తిన్నగా వచ్చి అతని పక్కన కుర్చీలో కూర్చుంది. ఊరకంట చూశాడు మోహన్. దగ్గర నుండి చూస్తుంటే మరింత అందంగా ఉంది. ఈవిడని ఎదురుగా నిలబెడితే క్లోరోఫామ్ ఇవ్వకుండానే ఆపరేషన్ చేయవచ్చు డాక్టర్లు. డే లైట్లో బ్యాంక్ రాబరీకి వెళ్లే దొంగలు ఈవిడని వెంటబెట్టుకు వెళ్తే బాంబులు రివాల్వర్స్ లేకుండానే పని చక్కబెట్టుకోవచ్చు. బిజీ సెంటర్కి ట్రాఫిక్ ఐలాండ్ మీద ఈ అందాల బొమ్మని నిలబెడితే జనాభా సమస్య 2 రోజుల్లో తీరిపోతుంది. ఊరకంట ఒక్కసారి చూసి అందంగా నవ్వేస్తే న్యూక్లియర్ బాంబులు మనకొద్దు అంటే ప్రపంచానికి బెడద ఉండదు. ఒక్కసారి ఇటు చూస్తే బాగుండు, పలకరింపుగా నవ్వి పరిచయం చేసుకుందాం అనుకున్నాడు. కానీ దీప మాత్రం ఇతన్ని గమనించకుండా మరో కాగితాల ఫైల్ తీసుకుని అందులో బరబరా రాసేయటం మొదలుపెట్టింది. 9:30 దాకా ఇద్దరూ తలెత్తకుండా రాసేశారు. ఆ తర్వాత లేచి నవ్వుతూ పలకరించాడు పృథ్వీ. మోహన్, మీట్ మై అసిస్టెంట్ మిస్ దీపిక, వెరీ ఇంటెలిజెంట్ అండ్ డీసెంట్ గర్ల్ అని పరిచయం చేశాడు. వినయంగా నమస్కరించాడు అతను. దీపా, హీఈస్ మిస్టర్ మోహన్, ఏదో పనుండి వచ్చాడట అన్నారు. పలకరింపుగా నవ్వింది దీప. నా జన్మ ధన్యం అనుకున్నాడు మోహన్. అలవాటు ప్రకారం ఫ్రూట్ జ్యూస్ తాగాక, ఇప్పుడు చెప్పు, ఎందుకొచ్చావు అని ప్రశ్నించారు పృథ్వీ. ఏం చెప్పాలో అర్థం కాలేదు మోహన్కి. ఒక్క క్షణం ఆలోచించి, నాకు ప్రొఫెసర్లంటే బోలెడంత గౌరవం అండి. మా తాతగారికి ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ ఉండేవారు. ఆయన గురించి తాతగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ప్రొఫెసర్లతో స్నేహం చేస్తే ఎంతో లాభం, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అంటూ ఉండేవారు. అప్పటినుంచి నాకు అలా ప్రొఫెసర్ గారితో పరిచయం చేసుకోవాలని కోరిక. ఇలా తీరింది. మొన్న ఈ దారిన వెళ్తూ బోర్డు చూసి ఇలా వచ్చాను. హుందాగా తల పంకించారు ఆయన. ఓ, అలాగా, చాలా సంతోషం. మరి పరిచయం అయింది కదూ, ఇహ వెళ్ళిరా అన్నారు. గతుక్కుమన్నాడు మోహన్. ఆదిలోని హంసపాదు వెంటనే తెలివి తెచ్చుకుని, అది కాదు సార్, మొదట్లో మీతో పరిచయం మాత్రమే చాలనిపించింది. కానీ మిమ్మల్ని చూశాక మీతో స్నేహం చేయాలనిపిస్తోంది. కాబట్టి నేను రోజు ఇలాగే వస్తానండి అన్నాడు. కొంచెం చిరాగ్గా చూశారు ఆయన. చూడబ్బాయ్, ఐఎమ్ వెరీ బిజీ పర్సన్. ఏదో ఒక రోజుకి అంటే పర్వాలేదు, కానీ రోజు నిన్ను ఎంటర్టైన్ చేయాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ ఖచ్చితంగా చెప్పేశాడు. మరింత కంగారు పడ్డాడు మోహన్. అది కాదు సార్, నేను మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయను, మీ పనికి అడ్డురాను. పైగా మీకేదైనా సాయం కావాలంటే చేసి పెడతాను. నా తీరిక సమయాల్లో మీ దగ్గర కాలక్షేపం చేస్తాను. మెచ్చుకోలుగా చూశాడు ఆయన. దెన్ ఇట్స్ ఆల్ రైట్. నీ వయసులో కుర్రాళ్ళు సినిమాలు, షికార్లు అంటూ కాలక్షేపం చేస్తారు. కానీ నువ్వు నాతో స్నేహం చేయాలని చూస్తున్నావు. ఇది నిజంగా చాలా మంచి విషయం. నా స్నేహం వల్ల చాలా నేర్చుకోగలవు నువ్వు. దీపిక కూడా ఇంతే. కేవలం ఉత్సాహంతో నా దగ్గరికి రావడం మొదలుపెట్టింది. చాలా తక్కువ కాలంలో షీ లెర్న్డ్ ఎ లాట్ అన్నారు. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది సార్. మీరు సాయం చేస్తే నేను కూడా ఎంతో నేర్చుకుంటాను అన్నాడు. ఓకే, రేపటి నుంచి నువ్వు కూడా రా అన్నారు. మహదానందంగా అంగీకరించాడు మోహన్. అమ్మయ్యా, ఇలా నడిస్తే చాలు, త్వరలోనే మరి కాస్త అడ్వాన్స్ అయిపోతే పందెం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాడు. వారం రోజులు గడిచాయి. మోహన్ పృథ్వీ గారి దృష్టిలో మంచి కుర్రాడు అనిపించుకున్నాడు. యు ఆర్ ఏ బ్రైట్ బాయ్, యూ విల్ డెఫినెట్లీ కమ్ అప్ అనేవారు పదే పదే. కానీ మోహన్కి మాత్రం ప్రొఫెసర్ గారి తత్వం కానీ ఆయన పరిశోధన కానీ ఏమాత్రం అంతుపట్టలేదు. అసలు ఆయన తీరే వేరు, ఆయన చేసే మెయిన్ రీసెర్చ్ వేరు. అదేమిటో ఆయనకి, ఆయన స్టూడెంట్ దీపక్కి మాత్రమే తెలుసు. అదిగాక మినీ పరిశోధనలు బోలెడు.
చిన్న చితక పరికరాలు, పనిముట్లు బోలెడు కనిపెట్టాడాయన. వాటన్నింటి డ్రాయింగులు, నోట్సులు ఆయన దగ్గర భద్రంగా ఉన్నాయి. ప్రస్తుతం ఓ కొత్త రకం లైట్ కనిపెడుతున్నారు. అది కిరోసిన్ ఆయిల్ పనిచేస్తుంది. పగలుపూట దానిమీద వంట చేసుకోవచ్చు, రాత్రిపూట లైట్గా వాడుకోవచ్చు. ఓ 4 రోజులుగా దానితోనే తంటాలు పడుతున్నారు ఆయన. దాని యొక్క ఉపయోగాన్ని, ప్రయోజనాన్ని మోహన్కి వివరించి చెప్పారు. కానీ అతనికేం అంతుబట్టలేదు. పల్లెలో ఈ లైటు బ్రహ్మాండంగా ఉపయోగిస్తుంది. విలేజెస్ దేర్ విల్ బీ నో కరెంట్. ప్రజలు ఈ లైటు ఒకటి కొనుక్కుంటే చాలు, పగలు వంట చేసుకోవచ్చు, రాత్రిపూట లైటు వెలిగించుకోవచ్చు అన్నారు. మరైతే రాత్రిపూట వంట అని డౌట్ వచ్చింది అతనికి. కానీ బయట పెట్టలేదు. దీపిక చాలా సీరియస్గా ఈ లైటు మీద నోట్స్ తయారు చేసింది. ఈ పరికరానికి పేరేం పెడదాం అడిగారాయన. అనసూయ అంది దీపిక. గుడ్ అన్నారాయన ఆనందంగా. వారం రోజులు గడిచిపోయాయి. ప్రస్తుతం ప్రొఫెసర్ గారు దీపిక వాళ్ళ బిందెల రీసెర్చ్ చేస్తున్నారు. 15 రోజుల నిరంతరం శ్రమ అనంతరం వాటి ఆచూకీ కనిపెట్టగలిగారు ఆయన. మోహన్ సాయం తీసుకుందాం అనుకున్నారు. అందుకే ఆ రోజు పొద్దున ఫ్రూట్ జ్యూస్ అయ్యాక అతనిని వెంటబెట్టుకుని తోటలోకి తీసుకెళ్లి బెంచి మీద కూర్చోబెట్టారు. తను పక్కనే కూర్చున్నారు. నీ వల్ల ఒక సాయం కావాలోయ్ నాకు అన్నారు. చెప్పండి సార్, చేసేస్తాను హామీ ఇచ్చాడు. సరే, నువ్వు సాయంత్రం 6 గంటలకల్లా నా దగ్గరికి వచ్చేయి. మనం ఇద్దరం కలిసి ఓ దగ్గరికి వెళ్ళాలి అన్నారు. ఎక్కడికండి? చెప్పను, నువ్వు అడక్కు. నేను రమ్మన్న చోటికి రా. నేను చెప్పిన పని చెయ్యి, అంతే శాసించారు. సరేనండి, అలాగే భయంగా సరేనన్నాడు. సాయంత్రం 6ంటికి 5 నిమిషాలుండగానే వచ్చేశాడు మోహన్. వెరీ గుడ్, యు ఆర్ ఏ పంక్చువల్ మ్యాన్ అని మెచ్చుకున్నాడు పృథ్వీ. మరో 5 నిమిషాల్లో తయారై వాకిట్లోకి వచ్చారు. ఓ చేతిలో గొడుగు, రెండో చేతిలో లెదర్ బ్యాగ్, దానిలో టార్చ్ లైటు, ప్లాన్ వగైరాలున్నాయి. రోడ్డు మీదకి రాగానే సార్ రిక్షా పిలవనా అన్నాడు. ఛట్, నరవాహనం ఎక్కను అన్నారాయన. బస్ స్టాప్కి రాగానే సార్ పోనీ డీజిల్ వాహనంలో వెళ్దామా అడిగాడు. వద్దు, బోల్డెంతమంది జనం ఉన్నారు. బస్ కోసం బోలెడు సేపు వెయిట్ చేయాలి. టైమ్ ఈజ్ గోల్డ్ అన్నాడాయన. ఇక చేసేది లేక నటరాజా సర్వీస్ మొదలుపెట్టాడు మోహన్. 5 కిలోమీటర్ల దూరం, మిట్ట పల్లాల రోడ్డు. దేవుడు గుర్తొచ్చాడు మోహన్కి. కానీ ప్రొఫెసర్ గారు మాత్రం ఏమాత్రం అలసట లేకుండా గజానికి ఒక అంగ చొప్పున వేస్తూ ఎక్కడా ఆగకుండా నడిచేశారు. మధ్యలో తాము వెళ్తున్నది దీపిక పని మీద అని, ఆ కార్యం నిర్విఘ్నంగా నెరవేరితే దీపిక తండ్రి తన మీద ఉంచిన బాధ్యత నెరవేరినట్లే అని చెప్పారు. నడిచి నడిచి తమ ఇంటి దగ్గరికే వెళ్తున్న ప్రొఫెసర్ గారిని ఇటెక్కడికి అని అడిగాడు. కానీ ఆయన చెప్పలేదు. సీరియస్గా చూశారంతే. తిన్నగా వెళ్ళి దీపా వాళ్ళ ఇంటి ముందు ఆగేసరికి మోహన్ పై ప్రాణం పైనే పోయింది. ఇంట్లోకి వెళ్దాం రమ్మంటాడేమో, రమ్మంటే ఇప్పుడే వస్తా అని చల్లగా జారుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ అవసరం రాలేదు. ఇంట్లోకి వెళ్ళలేదు. ఇంటి పక్కగా కాస్త దూరంలో నిలబడి మోహన్, నవ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వర్క్ అన్నారు. చెప్పండి సార్. సిద్ధమైపోయాడు మోహన్. దీపిక పని కాబట్టి బంగాళాఖాతంలో దూకమన్నా సిద్ధమే అన్నాడు. సుమారుగా మీటరు దూరం అంటే ఎంతుంటుంది చెప్పు? సుమారుగా చూసి ఇదిగో ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పాడు. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇలాగే నేను చెప్తూ ఉంటాను, నువ్వు అంచనాగా చెప్తూ ఉండాలి అన్నారు. అయోమయంగా చూసి తలాడించాడు. లెదర్ బ్యాగ్లోంచి ప్లాన్ తీసుకుని ఓపెన్ చేశారు. రెండో చేత్తో టార్చ్ వెలిగించారు. అదిగో అదే దీపిక వాళ్ళ పూజ గది. అక్కడి నుంచి దక్షిణ దిశ అంటే సౌత్ డైరెక్షన్లో సుమారు 100 మీటర్లు పోవాలి, పద అన్నారు. నాకు అర్థం కాలేదండి మీరు చెప్తున్నది అన్నాడు మోహన్. కించిత్ విసుగ్గా చూసి, ఇప్పుడు ఆ మీటరు కొలిచావు కదా, అలాగే కళ్ళతో సుమారుగా 100 మీటర్లు కొలు, కమాన్ అన్నారు. అలాగే అని బుర్రా ఊపి పని మొదలుపెట్టాడు. దీపా వాళ్ళింటి ఉత్తరంలో భారతీ ఇల్లు. ఆపోజిట్ డైరెక్షన్లో బయలుదేరారు. 3 మీటర్లు వెళ్ళి ఆగిపోయాడు మోహన్. సార్, సుమారుగా 3 మీటర్లు కొల్చానండి, గోడ వచ్చేసింది అన్నాడు వినయంగా. మరికొంచెం విసుగ్గా చూశారు పృథ్వీ. వస్తే రాని, నువ్వు ఆగకు. గోడ వచ్చినా, చెట్లొచ్చినా, చీమలొచ్చినా లెక్క చెయ్యకు. అలా కొల్చుకుంటూ పదా, మధ్యలో మాత్రం ఆగిపోకు, లెక్కపోతుంది అన్నాడు. అర్థమైనట్లు తలూపి మళ్ళీ వెనక్కి వెళ్ళి దీపిక పూజ గది నుండి కొలత మొదలుపెట్టాడు. గోడ దాటి, రోడ్డు దాటి వేప చెట్టు దగ్గర ఆగాడు. 100 మీటర్లు అయింది సార్ అన్నాడు. అయిందా? తూర్పుకి తిరుగు, 800 మీటర్లు అన్నారాయన.
మళ్ళీ మొదలు. కిల్లీ కొట్టు దాటి పిల్లల స్కూలు, పబ్లిక్ పంపు, 2 ఇళ్ళు దాటుకుంటూ ఇంకో వేప చెట్టు కిందకి చేరారు. నౌ టేక్ వెస్టర్న్ 100 మీటర్స్ అని ఆదేశించారాయన. అలా అరగంట సేపు ఆగకుండా తిరిగి అరవింద నర్సింగ్ హోమ్ ఎదురుగా ఆగారు. అదిగో సార్, ఆ మూల దాకా వస్తుంది మీరు చెప్పిన మెజర్మెంట్ అన్నాడు మోహన్ ఆయాసపడుతూ. సీరియస్గా చూశారాయన. ఎక్కడా లెక్క తప్పలేదు కదూ అడిగారు. లేదండి, బాగానే మెజర్ చేశాను, కాకపోతే 2-3 మీటర్లు అటు ఇటు కావచ్చు. 2 నిమిషాలు సీరియస్గా ఆలోచించేసి రేపొద్దున వద్దాం పదా అన్నారు. సగం దూరం దాకా ఆయన్ని దిగబెట్టి వెనుతిరిగాడు మోహన్. రేపొద్దునే వచ్చే మోహన్ మరోసారి గుర్తు చేశారాయన. అలాగే సార్ అన్నాడు మోహన్. ఉసూరుమంటూ ఇంటికి చేరాడు. వాకిట్లోనే నిలేసింది భారతి. బావా బావా, పార్వతి గారింటికి వెళ్ళి పల్లకి తెచ్చిపెట్టవా అంది గారంగా. చిర్రెత్తుకొచ్చింది మోహన్కి. పార్వతి గారింటికి వెళ్ళి పల్లకీ తేనో, పంకజం గారింటికి వెళ్ళి పందిరి మంచము తేనో. అయినా ఇదేం పిచ్చి నీకు? పొద్దస్తమానం అలా ఆగమ్మ కాకిలా ఊరి మీద పడి తిరుగుతూ పుస్తకాలు చదివే బదులు కాస్త వంటవార్పు నేర్చుకోరాదు అన్నాడు విసుగ్గా. దాంతో బోరున ఏడ్చేసి తండ్రికి కంప్లైంట్ చేసింది భారతి. తల్లి లేని పిల్ల, వెర్రి తల్లి, దాన్నేమీ అనకురా అబ్బాయి, అరచేతుల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాను. ఏమిటో అదలా అర్ధాంతరంగా పోబట్టి దీనికి నాకు ఈ కష్టాలు. అదే ఉండి ఉంటేనా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు సూర్యం. వాళ్ళిద్దరినీ ఓదార్చి ఊరుకోబెట్టేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. అన్నం తినేసి మంచం మీద పడుకొని ఏమిటో నాది మరీ అస్తవ్యస్త బ్రతికైపోయింది అనుకున్నాడు విసుగ్గా. తెల్లవారగానే ఎర్లీగా 7 ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇద్దరూ కలిసి అరవింద నర్సింగ్ హోమ్కి వచ్చారు. అరవింద నర్సింగ్ హోమ్ డాక్టర్ రాజగోపాలన్ గారిది. ఆయన చాలా మంచి డాక్టర్. 25 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన భార్య అరవింద రాజగోపాలన్ గారు కూడా డాక్టరే. చల్లని చెయ్యి మా తల్లిది అని చెప్పుకుంటారు జనం. వైద్యంలో ఇద్దరిది అందవేసిన చెయ్యి. అంతేకాక దాన ధర్మాల్లో కూడా ముందు ఉంటారు. ఆయన సహాయం కోసం చాలామంది వస్తూ ఉంటారు. పొద్దున్నే ఓ అరగంట సమయం అలా వచ్చే వారి కోసం కేటాయిస్తారు ఆయన. అలవాటు ప్రకారం 8 కొట్టేసరికి తెల్లటి ప్యాంట్ షర్ట్ వేసుకుని మేడ దిగి వచ్చారు డాక్టర్ రాజగోపాలన్ గారు. ఆ హాల్లో ఆయన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంతా లేచి వినయంగా నమస్కారాలు చేశారు. అందరినీ ఆదరంగా పలకరిస్తూ వారి వారి కష్టసుఖాలు కనుక్కుంటూ ప్రొఫెసర్ గారి దగ్గరకు వచ్చారు. చెప్పండి, ఏం కావాలి అని అడిగారు. నేను విరాళం కోసం రాలేదు, మీతో పనుండి వచ్చాను అన్నారు పృథ్వీ. ఓ ప్లీజ్ వెయిట్, అందరినీ పంపించొస్తాను అనేసి ముందుకు వెళ్ళారు డాక్టర్ గారు. అందరినీ పంపించి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చున్నారు డాక్టర్ రాజగోపాలన్ గారు. మీతో ఒక ముఖ్యమైన పనుండి వచ్చాను. ఐఆమ్ పృథ్వీ, ప్రొఫెసర్ పృథ్వీ అన్నారు ప్రొఫెసర్ గారు. చెప్పండి, నాకు టైం అయిపోతుంది, పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు తొందర పెట్టారు డాక్టర్ గారు. మీరు నాకు సాయం చేయాలి. మీ ఆపరేషన్ థియేటర్లో నేను గుంట తవ్వుకుంటాను. ఎంత అరగంట పని అయిపోగానే మళ్ళీ నేనే పూర్తి చేసి సిమెంట్ చేసేస్తాను అన్నారు ప్రొఫెసర్ గారు గుసగుసగా. నోరు ఆవలించి ఉండిపోయారు డాక్టర్ గారు. ఏమిటి, ఏమన్నారు, మళ్ళీ చెప్పండి అన్నారు ఆశ్చర్యం నుంచి తేరుకుని. అదే, నేను మీ ఆపరేషన్ థియేటర్లో గుంట తవ్వుకోవాలి, అవసరం వచ్చింది. ఎందుకని మీరు అడక్కండి, నాకు సాయం చేస్తే మీ ఉపకారం ఉంచుకోము అన్నారు పృథ్వీ. నిట్టూడ్చి లేచారు డాక్టర్ గారు. ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి భార్యను పిలుచుకొచ్చారు. ఇద్దరూ ఏమిటో అరవంలో మాట్లాడుకున్నారు. ఏమిటి బాబు, ఏమిటో కావాలన్నారట? అరిగిపోయిన రికార్డులా గడగడా చెప్పేశారు పృథ్వీ. మళ్ళీ అరవంలో మాట్లాడుకున్నారు డాక్టర్లిద్దరూ. మీతో ఎవరైనా వచ్చారా? మరింత ఆదరంగా అడిగింది అరవింద గారు. మోహన్ వచ్చాడు, వరండాలో కూర్చున్నాడు అన్నారు పృథ్వీ. మీరిక్కడే కూర్చోండి అనేసి వరండాలోకి వచ్చారు ప్రొఫెసర్ గారి తాలూకు మోహన్ అట. ఎవరండి అన్నారు రాజగోపాలన్ గారు. పేషెంట్ల మధ్య కూర్చున్న మోహన్ చివాలన లేచి నేనేనండి అన్నాడు. ఓసారి ఇలా వస్తారా అంటూ మూలకి తీసుకువెళ్లారు డాక్టర్స్. చూడండి ప్రొఫెసర్ గారు, ఇలా అలా గోతులు తీస్తానని ఎంతకాలంగా అంటున్నారు? చల్లగా నవ్వుతూ ప్రశ్నించింది అరవింద. వాళ్ళు అడుగుతున్నది ఏమిటో అర్థం కాక కంగారు పడిపోయాడు మోహన్. అది గమనించి వాత్సల్యంగా భుజం తట్టారు రాజగోపాలన్ గారు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. 2 ఏళ్ల కిందట ఇలాంటి కేసే ఒకటి వచ్చింది మా దగ్గరికి. 25 ఏళ్ల కుర్రాడు.
తాజ్మహల్ కట్టించింది మా తాతయ్యే అని అరుస్తూనే ఉండేవాడు. పాపం ట్రీట్మెంట్ ఇప్పించాం 2 నెలలు, అంతే లక్షణంగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటున్నాడు. మా దగ్గరికి తీసుకొచ్చి మంచి పని చేశారు. ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే ఉంది. మేము ఈ కేసులు బాగు చేయలేం. మా ఫ్రెండ్ సైకాలజిస్ట్ ఉన్నారు, రాస్తాం, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అనేసి ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకుని ఏదో గీకేసి ఇచ్చారు. ఇదిగో అడ్రస్ అని అడ్రస్ కూడా రాశారు. హాల్లోంచి బయటకు వచ్చారు ప్రొఫెసర్ గారు. ఏదో అడగబోతున్న మోహన్ని వారించి ఆయన ఎదుట ఏం మాట్లాడవద్దని సైగ చేశారు అరవింద గారు. డాక్టర్ గారు, ఏమిటి మరి, ఏమీ చెప్పలేదు మీరు అన్నారు పృథ్వీ. ఇతనితో అన్నీ వివరంగా చెప్పాను. ఈ అబ్బాయి వెంట వెళ్ళండి మీరు అన్నారు డాక్టర్ గారు. మరి నేను గొయ్యి తవ్వుకోవచ్చా అడిగారు పృథ్వీ. చిన్నగా నవ్వారు డాక్టర్ గారు. ఓ అలాగే, దానికేం భాగ్యం, ముందు నేను చెప్పిన చోటికి వెళ్ళిరండి. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఏం కర్మ, నా బెడ్రూమ్లో గుంట తవ్వుకుందరు గాని వెళ్ళిరండి అన్నారు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా ప్రొఫెసర్ గారి చెయ్యి పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేశాడు మోహన్. వాళ్ళు వెళ్ళిన వైపు చూసి జాలిగా నవ్వుకున్నారు డాక్టర్లు. ఏమిటి మోహన్, ఏం చెప్పారు డాక్టర్ గారు ఆత్రంగా అడిగాడు పృథ్వీ. సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకెళ్లమన్నారు. ఆ సమాధానం విన్న ప్రొఫెసర్ గారికి చాలా కోపం వచ్చేసింది. ఈయన్ని చూసి ఏదో మర్యాదస్తుడు కదా అని ఆశపడ్డాను. ఈయన అందరిలాంటివాడే, కానీ చూస్తాను, ఇలా జనం నన్ను హేళన చేయడం నాకు కొత్తేం కాదు. వీళ్ళు ఎగతాళి చేసినంత మాత్రాన నేను ఊరుకుంటానా? నా పరిశోధన ముగిసి గమ్యం చేరే వరకు ఆగను అన్నారు ఆవేశంగా. పలకరిస్తే తన్నేలా ఉన్న ఆయన్ని చూసి తను అడగాలనుకున్న ప్రశ్న అడగకుండానే ఆగిపోయాడు మోహన్. ఇంటికి వెళ్ళాక అప్పుడు అడిగాడు. అప్పటికి పృథ్వీ గారు కూడా చల్లబడ్డారు. సార్, మనం నిన్న ఇవాళ అక్కడికి ఎందుకు వెళ్ళాం? దీపిక గారి పని అన్నారు, ఏమిటది? అసలు మీరు చేస్తున్న రీసెర్చ్ ఏమిటి? ఎంతో కుతూహలంతో అడుగుతున్న మోహన్ వంక ఆదరంగా చూశారు పృథ్వీ. చెప్తాను, తలుపులు వేసిరా. ఈ పూట దీపికని రావద్దని చెప్తాను. పద లోపలికి వెళ్దాం. ఇక్కడ చెప్పను, గోడలకు చెవులుంటాయి అంటూ లోపలి గది దాటి మరో పెద్ద గదిలోకి తీసుకువెళ్లారు. కిటికీలు మూసేసి ఉన్నాయి ఆ గదిలో. అది ప్రొఫెసర్ గారి ల్యాబొరేటరీ. గోడ నిండా మ్యాపులు, ప్రపంచపటాలు, కానీ వాటిల్లో ఏదో కొత్తదనం. మామూలు వాటిలా లేవు, వింతగా తమాషాగా ఉన్నాయి. మామూలు మ్యాప్స్లో కింద నుండే ఆఫ్రికా, ఈ మ్యాప్లో పైన ఉంది. ఆస్ట్రేలియా కుడి పక్కన పైవైపుకు ఉంది. అమెరికాలు 2 మ్యాపుకి చెరో వైపున ఉన్నాయి. చూస్తుంటే ఆశ్చర్యం వేసింది మోహన్కి. సార్, ఈ మ్యాప్స్ ప్రశ్నార్థకంగా చూశాడు. చిన్నగా నవ్వారు పృథ్వీ. ఆ నవ్వులో గర్వం కనిపించకనే కనిపిస్తోంది. మోహన్, నీ ఆతృత, నీ కుతూహలం గమనించాను. ఈ విజ్ఞానం ఉందే, అది అగాధమైనది. ఆకాశంలో చుక్కలని లెక్క పెట్టొచ్చు, సముద్రంలోని నీటిని కొలవచ్చు, కానీ ఈ విజ్ఞానానికి అంతం మాత్రం కనిపెట్టలేము. మనిషి పుట్టాక ఇప్పటి వరకు ఎన్నో యంత్రాలు కనిపెట్టాడు. ఎంతోమంది సైంటిస్ట్ అహోరాత్రులు తిండి నీళ్లు మర్చిపోయి శ్రమించారు. ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నారు. ఇంకా ఎన్నో వింతలు విచిత్రాలు ఉన్నాయని నిరూపిస్తారు. వారిలో నేను ఒకడిని. నేను గొప్ప నిజాన్ని బయటపెట్టబోతున్నాను. దాదాపు 35 సంవత్సరాలుగా పరిశోధించి ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేని నిజాన్ని కనిపెట్టాను. నా నిరంతర కృషి ఫలించే సమయం దగ్గర పడింది. మరికొన్ని సందేహాలున్నాయి. ఆ సందేహ నివృత్తి కాగానే ప్రపంచానికి చాటి చెప్తాను. నాకు, నాతో పాటు మన దేశానికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో గంభీరంగా వినిపిస్తోంది ప్రొఫెసర్ గారి కంఠం. మోహన్ కళ్ళు పెద్దవి అయ్యాయి. నుదుట చెమట పట్టింది. ఒళ్లంతా చెవులు చేసుకుని వింటున్నాడు. ఆయన ఆపగానే, ఏమిటి సార్, ఏమిటా సత్యం అన్నాడు ఉత్కంఠ భరించలేక. మోహన్ వంక ఆశ్చర్యంగా చూశారాయన. చెప్తాను నాయనా, నిన్ను నా స్వంత మనిషిగా భావించి నా రహస్యం చెప్పేస్తున్నాను. ఎవరితోనూ చెప్పకు. ప్రపంచమంతా అనుకునేలా భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగానే ఉంది. ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ తన పరిశోధన రహస్యాన్ని బయటపెట్టేశారు. అందరూ అపోహపడేలా మహాసముద్రాలు 5 లేవన్నారు. అంతా కలిసి ఒకటే అన్నారు. ఆ ఏకైక మహాసముద్రంలో భూమి తేలుతూ ఉంటుందన్నారు. నదిలో బల్ల చెక్కలా, వైన్ గ్లాస్లో ఐస్ ముక్కలా తేలుతూ ఉంటుందని సోదాహరణంగా వివరించారు. దిక్కులు కూడా 4 లేవన్నారు. 2 దిక్కులున్నాయి. వాటికి పేర్లు తానింకా నిర్ణయించలేదని తెలియజేశారు. ఇంకా ఏమిటో చెప్పబోతూ మోహన్ వంక చూసి టక్కున ఆపేశారు.
నిలబడిన చోటనే కూలబడిపోయి పిచ్చిచూపులు చూస్తున్నాడు మోహన్. అతన్ని ఆ స్థితిలో చూసిన పృథ్వీ గారికి మరింత ప్రేమ పెల్లుబికింది. దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశారు. మోహన్, రిలాక్స్, ఏదైనా అద్భుతమైన విషయం వినగానే ఇలాగే నిర్ఘాంతపోతాం అన్నారు ఆదరంగా. అంతేకాదు చల్లటి నీళ్లు కూడా తెచ్చి ఇచ్చారు. అవి తాగి కొంచెం తేరుకున్నాడు మోహన్. మళ్ళీ తన ఉపన్యాసం ప్రారంభించారు పృథ్వీ. భూమి తన చుట్టూ తిరగడం శుద్ధ అబద్ధం అన్నారు. ఆ సముద్రంలో తేలుతూ ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి మళ్ళీ ఆ చివరికి తిరుగుతుంది అన్నారు. అలా తిరిగినప్పుడల్లా సంవత్సరం మారిపోతుందన్నారు. చెవులప్పగించి వినడం తప్ప నోరెత్తలేదు మోహన్. అలా చెప్పి చెప్పి ఇక ఈ పూటకి చాలే, నాకు టైం అయింది, మిగిలిన విషయాలు రేపోసారి మళ్ళీ మాట్లాడుకుందాం అన్నారు. అన్నదే ఆలస్యం 4 అంగల్లో బయటపడ్డాడు. ప్రొఫెసర్ గారి మాటలు ఆయన గోల అనుమానాస్పదంగా తోచాయి. తలంచుకు నడుస్తూ అదే ఆలోచించసాగాడు. ఆ రోడ్డు చివర పోస్టు డబ్బా దగ్గరికి దాదాపు 60 ఏళ్ల వయసు గల ఒక ఆయన ఉత్తరం పోస్టు చేయడానికి వచ్చాడు. ఆయన్ని చూసి హఠాత్తుగా ఏదో ఐడియా తట్టింది మోహన్కి. దగ్గరకు వెళ్ళి, చూడండి, మీరు చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారా అని అడిగాడు. అవును. మీకు ప్రొఫెసర్ గారితో పరిచయం ఉందా అని అడిగాడు. మళ్ళీ, ఏ ప్రొఫెసర్ గారు అడిగాడు ఆయన. ఆయనేనండి, ప్రొఫెసర్ పృథ్వీ చెప్పాడు మోహన్. చిన్నగా నవ్వాడు ఆయన. ఆయనకేం బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే వేపకాయంత వెర్రి ఉంది ఆయనకి. మరి ఆయనకి ఉద్యోగం సద్యోగం లేదా? చేరిన కొత్తలో బాస్తో దెబ్బలాట పెట్టుకుని రిజైన్ చేసేశాడు. మళ్ళీ ఉద్యోగం మాటే ఎత్తలేదు చెప్పాడాయన. మరి భార్య పిల్లలు? ఉన్నారు. భార్య కొడుకు ఉన్నారు. ఆ కొడుకు అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి తల్లిని తండ్రిని పిలిపించుకున్నాడు. వెళ్ళినవాడు తిన్నగా ఉండొచ్చు కదా. ఈ అమెరికా వాళ్ళంతా బుర్రలేని విధవలు, వీళ్ళకేం తెలీదు. నన్నోసారి ఎవరైనా సైంటిస్టు దగ్గరికి తీసుకెళ్ళు, వాళ్లతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ గొడవ మొదలు పెట్టాడట. ఆ కొడుక్కి చిరాకు వేసింది. ఎందుకొచ్చిన తాపత్రయం మీకు? వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు. మీరు సుఖంగా ఏ భగవద్గీతో ఉపనిషత్తులో చదువుకుంటూ కూర్చోరాదా అని విసుక్కున్నాడట. దాంతో ఆయనకి కోపం వచ్చి నీ దగ్గర ఉండను అని తిరుగు ప్రయాణం కట్టాడట. ఈయన భార్య మాత్రం రానందట. పాపం ఆవిడ ప్రాణం విసిగిపోయింది. ఒంటరిగానే వచ్చేశాడు. కొడుకు డబ్బు పంపిస్తాడు. సొంత ఇల్లుంది. ఆయన దారిన ఆయన ఉంటాడు. ఎవరింటికి రాడు. ఎవరిని దగ్గరికి రానివ్వడు. ఏమిటో జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటూ ప్రొఫెసర్ గారి గురించి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. మోహన్ కూడా బయలుదేరాడు. ప్రొఫెసర్ గారిని తలుచుకుంటూ ఉంటే చచ్చేంత నవ్వు వచ్చింది అతనికి. ఆపుకోవాలని ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళు ఒక్కడే నవ్వుకుంటూ వెళ్ళడం విచిత్రంగా చూశారు. నవ్వుకున్నారు. మర్నాడు ఉదయం యథాప్రకారం తయారై ఇంట్లోంచి బయటపడ్డాడు మోహన్. బస్ స్టాప్కి వెళ్ళాడు. జనం ఎక్కువగానే ఉన్నారు. బస్ కోసం వెయిట్ చేస్తుండగా మల్లెపూల పరిమళం, దగ్గరగా ఎవరో వచ్చిన అలికిడి. పక్కకు తిరిగిపోయి మరీ చూశాడు. ఇంకెవరో కాదు, తన హృదయరాణి దీపిక. బస్ ఇంకా రాలేదా అడిగింది. రాలేదు సమాధానం చెప్పాడు. జేబు తడుముకొని నిట్టూర్చాడు. చిరాకేసింది అతనికి. అంతలోనే బస్సు వచ్చేసింది. గబగబా ఎక్కేశారు. దీపికకి 2 సీట్ల వెనక సీట్లో కూర్చున్నాడు మోహన్. ఇద్దరికీ కలిపి తానే టికెట్లు తీసుకుందాం అనుకున్నాడు. కానీ ముందుగా దీపికకి టికెట్ ఇచ్చాకే అతని దగ్గరికి వచ్చాడు కండక్టర్. లోపల తిట్టుకుంటూనే టికెట్ తీసుకున్నాడు. బస్ గమ్యం చేరగానే ఇద్దరూ దిగారు. దీపికే మళ్ళీ పలకరించింది. మీరు ప్రొఫెసర్ గారి ఇంటికేనా అడిగింది. అవును సమాధానం చెప్పాడు మోహన్. నేను అక్కడికే, పదండి అంది. ఇద్దరూ నడక మొదలుపెట్టారు. ప్రొఫెసర్ గారు మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు హఠాత్తుగా చెప్పింది దీపిక. ఏం చెప్పారు? మీరు చాలా మంచివారని, మర్యాదస్తులని, మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని చెప్పారు. ఏమో అనుకున్నాను. ఆయన చెప్పింది అక్షరాల నిజమే. ఎలా? ఇవాళ చూశానుగా, మనిద్దరం బస్టాప్లో నిలబడ్డాం. మీలాంటి మగాళ్ళు అలా పక్కన ఆడపిల్ల ఉంటే ఓరచూపులు కోరచూపులు చూసి వెకిలిగా నవ్వుతారు. కానీ మీరు అలాంటి పనులు చేయలేదు. అసలు తల తిప్పి చూడనే లేదు అంది. ఎలా చూస్తాను? మామయ్య తెల్లవారుజామున సర్వాంగాసనం వేయించాడు. మెడ పట్టేసింది. తిన్నగా చూడ్డం తప్ప పక్క చూపులు చూడలేను అనుకున్నాడు మోహన్. మరొకరైతే కాఫీ తాగుదాం రండి అని హోటల్కి లాక్కెళ్లే వాళ్ళే. కానీ మీరలా చేయలేదు. మర్యాదగా ఊరుకున్నారు.
శభాష్. ఇంటి నుంచి వస్తుంటే భారతి సగం దారిలో ఎదురై కొత్త నవల రిలీజ్ అయింది. ఎప్పుడూ ఉండే అతను లేడు. షాపులో ఉన్న అతనికి నేనెవరో తెలీదు. డిపాజిట్ కట్టాలి అనేసి పర్సులో డబ్బంతా లాక్కుపోయింది. ఓ 2 రూపాయలు మాత్రం బస్ కోసం ఇచ్చింది. జేబులో డబ్బులే లేవు కాబట్టి కాఫీ తాగుదాం అనలేదు నేను అనుకున్నాడు. తర్వాత బస్లో కూడా నా టికెట్ మీరే కొనేసి నన్ను ఇబ్బంది పెట్టేయలేదు. ఇంకెవరైనా అయితే నేనిస్తా అని వెంటపడే వాళ్ళే అంది. దిస్ క్రెడిట్ గోస్ టు కండక్టర్ సిన్సియర్గా అంగీకరించాడు. మీకు ప్రొఫెసర్ గారంటే గౌరవమా? హఠాత్తుగా అడిగాడు. ఆ మహానుభావుణ్ణి చూస్తే ఎవరికి గౌరవం కలగదు? ఏం మీకు లేదా? ఎదురు ప్రశ్న వేసింది. ఏం చెప్పాలో తోచలేదు మోహన్కి. ఆయన పరిశోధన గురించి తెలుసా మీకు? అడిగాడు. తెలుసు అంది దీపిక గర్వంగా. తమాషాగా లేదు? తారాజువలా లేచింది దీపిక. తమాషా ఏముంది ఇందులో? స్టీమ్ ఇంజిన్ కనిపెట్టిన కొత్తల్లో ఈ ఇనుపబండి గుర్రం కంటే స్పీడుగా పరిగెట్టగలదా అని పడి నవ్వారట జనం. ఎలక్ట్రికల్ బల్బు కనిపెట్టిన కొత్తల్లో ఇంత పరిశోధన చేసి ఆ దీపం కనిపెట్టకపోతే ఏం? ఇప్పుడున్న చమురు దీపం చాలదా అని హేళన చేసిందట ఓ ముసలమ్మ. ఇక మన తెలుగు వాళ్ళ విషయం చెప్పనే అక్కర్లేదు. మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మన కంటికి పనికిరాని వాళ్ళలాగానే కనిపిస్తారు. అసలు ఈ ఇండియాలో, అందులోనూ ఆంధ్రుడిగా పుట్టడం ఆయన బ్యాడ్ లక్. ఇటువంటి సైంటిస్టు ఇంకే దేశంలోనైనా ఉంటే ఈ పాటికి ఆయనకి బ్రహ్మరథం పట్టేవారు. మన వాళ్ళు ఆయన ప్రతిభను గుర్తించలేక ఎగతాళి చేసి ఆటలు పట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళని చూస్తే లాగి లెంపకాయ వేయాలనిపిస్తుంది నాకు అంది ఆవేశంగా. తలంచుకొని ఆలోచనలో పడ్డాడు మోహన్. అసలు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అతని ఉద్దేశం వేరు. ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళి, చూడండి సుబ్బారావు గారు, భూమి గుండ్రంగానే ఉంది. మీరు 30 ఏళ్ల నుంచి పరిశోధించి మరో 30 ఏళ్ళు పరిశోధన సాగించినా అది బళ్ళపరుపుగా మారదు. ఊరికే హైరాణ పడకండి అని దెబ్బలాడుదామనుకున్నాడు. కానీ దారిలో దీపిక కనపడింది కాకతాళీయంగా. దీపికంటే ఎవరు? తొలిచూపులోనే తన మనసు దోచుకొని తనని ఫకీరుని చేసేసిన సుందరాంగి. అసలు ఆ దీప కోసమే తను ప్రొఫెసర్ గారితో పరిచయం చేసుకుంది. దీపకు ప్రొఫెసర్ గారి పట్ల బోలెడంత గౌరవం ఉందనే విషయం నిర్వివాదాంశం. ప్రొఫెసర్ గారికి తనంటే మంచి అభిప్రాయం ఉంది. అంతేకాదు తద్వారా దీప కూడా తను మంచివాడిననే నమ్ముతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ గారితో దెబ్బలాట వేసుకుంటే ఏమాత్రం లాభం లేదు. సరికదా, బోలెడంత నష్టం. కాబట్టి దీపికతో తందానా అనటమే సేఫ్. పోతే పృథ్వీగారు, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఆయనైనా దేశద్రోహి కాడు. ఆయన పరిశోధన వల్ల దేశానికి ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదు. కాకపోతే భూమి గుండ్రంగా లేదు అంటున్నాడు, బల్లపరుపుగా ఉందంటున్నాడు. పోనీ అననిస్తే సరి. బల్లపరుపు కాదు, బోర్నవిటా డబ్బా షేపులో ఉందన్నా, కాదు కాఫీ కాచుకునే కాడగిన్నెలా ఉందన్నా తనకొచ్చిన నష్టం ఏమీ లేదు. మంచిగా ఉండి పని చక్కబెట్టుకొని చక్కాపోవడం శ్రేయస్కరం. ఈ ఆలోచన వచ్చాక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నిజమే, మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రొఫెసర్ గారి వంటి మహానుభావుడు ఇంతకుముందు పుట్టలేదు, ఇహ పుట్టబోడు. ఆయన్ని తలుచుకుంటేనే భక్తి శ్రద్ధలతో దుఃఖం వచ్చేస్తుంది నాకు అన్నాడు. దీపిక వదనం కాంతివంతమైంది. నాకు తెలుసు, ప్రొఫెసర్ గారు చెప్పినట్లు మీరు చాలా మంచివారు. ఆయన అంచనా ఎప్పుడూ తప్పదు అంది చిరునవ్వుతో. ఇద్దరూ పృథ్వీ గారింటికి చేరారు. దీపికను చూడగానే ఇంత మొహం చేసుకుని ఎదురొచ్చారు. ప్రొఫెసర్ గారు, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దీపిక అని విష్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ తను తెచ్చిన స్వీట్ అందించింది. తను తీసుకొని, నువ్వు తీసుకోమ్మా అని తెల్లమొహం వేసుకొని చూస్తున్న మోహన్కి ఇచ్చారు. ఇవాళ దీప పుట్టినరోజు అని చెప్పారు. స్వీట్ అందుకొని మనస్ఫూర్తిగా విష్ చేశాడు మోహన్. ముందే తెలిస్తే ఏదైనా ప్రెజెంట్ తెచ్చేవాడినని బాధపడ్డాడు. నేను ఎంతో ఆశపడ్డాను మోహన్, దీపికకు పుట్టినరోజు బహుమతిగా లంకె బిందెలు ఇద్దామనుకున్నాను. కానీ వీలు కాలేదు అన్నాడు బాధగా. మరేం పర్వాలేదు సార్, ఈ బర్త్డే కాకపోతే వచ్చే బర్త్డేకి ఇద్దురు గాని ధైర్యం చెప్పింది దీపిక. దాంతో ప్రొఫెసర్ గారికి హుషారెక్కువై లోపలికెళ్ళి ఇనుప ర్యాక్లోంచి ఓ పెద్ద ఫైల్ బయటకు లాగి దాని మీద దుమ్ము దులిపి దాని మీద విత్ హార్టీ బ్లెస్సింగ్స్ టు దీపిక ఆన్ హర్ బర్త్డే అని రాసి సంతకం పెట్టేసి ఇచ్చాడు. ఏమిటి సార్ ఇది? అడిగింది దీప. సౌరశక్తితో పనిచేసే కూరగాయలు తరిగే మిషన్ ఒకటి కనిపెట్టానమ్మా. దాని వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. ఇది నీకు నా పుట్టినరోజు ప్రెజెంట్, తీసుకో అన్నాడు.
భక్తితో అందుకుంది దీప. వాళ్ళిద్దరినీ చూస్తుంటే చిరాకేసింది మోహన్కి. ఇంకా నయం, చంద్రశక్తితో ఇల్లు చిమ్మే యంత్రం ఫైలు ఇచ్చావు కాదు, నీ బుర్రా అని విసుక్కున్నాడు. ఈ పూటకి నువ్వు సెలవు తీసుకోమ్మా అన్నారు ప్రొఫెసర్ గారు. ఎంతమాత్రమూ అంగీకరించలేదు దీపిక. సెలవొద్దు సార్, ఇవాళ నా పుట్టినరోజు కాబట్టి ఇంకా ఎక్కువ పని చేస్తాను అంది. మరింత సంతోషించారాయన. వెరీ గుడ్ అని మెచ్చుకొని కొంత రిటర్న్ వర్క్ ఇచ్చారు. మోహన్ని మళ్ళీ తన లేబొరేటరీలోకి తీసుకెళ్ళి నిన్న చెప్పగా మిగిలిపోయిన విషయాలు చెప్పనారంభించారు. గ్రహాలు 9 లేవు అన్నారు, 6 ఉన్నాయి అన్నారు. భూమి ఆకర్షణ సిద్ధాంతం కూడా శుద్ధ తప్పు అని గట్టిగా చెప్పారు. అసలు అమెరికా వాళ్ళు రాకెట్లని అలా నించోబెట్టి వదలాల్సిన అవసరం అంతగా లేదన్నారు. పడుకోబెట్టి పేల్చేసినా పెద్ద తేడా ఉండదు అన్నారు. వర్షం గురించి, వాటర్ సైకిల్ గురించి కూడా తను పరిశోధన చేస్తున్నానని ముందుగానే చెప్పారు. కాసేపు ఆయన చెప్పినది ఏమిటని శ్రద్ధగా విన్న మోహన్కి బుర్ర వేడెక్కిపోయింది. ఇలా ఆయన చెప్పిందంతా వింటూ పోతే తనకు కూడా ఎన్లాగే పిచ్చిపట్టి తను కూడా కనిపించిన వాళ్ళనల్లా ఇలాగే కరిచేస్తాడేమో అని భయం కూడా వేసింది. అందుకే ఆయన చెప్పింది ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తూ దీపం తలుచుకుంటూ హాయిగా కూర్చున్నాడు. తను చెప్పాల్సింది చెప్పేశాక, ఇది మోహన్ సంగతి అని ముగించారు పృథ్వీ. ఇది చాలా సీక్రెట్, ఎవరితోనూ అనకు, సరేనా మోహన్ అని వార్నింగ్ ఇచ్చారు. అమ్మమ్మ, ఎంత మాట! మీరు నాకు చెప్పిన విషయాలు నేను ఇంకొకరితో చెప్పను, మీ మీద ఒట్టు మాటిచ్చేశాడు మోహన్. లంచ్ టైంకి మళ్ళీ ఇద్దరూ కలిసి బస్టాండ్కి వచ్చారు. కలిసి బస్ ఎక్కారు. జంక్షన్ దగ్గర దిగి కలిసి నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ రోజు ఎంతో తృప్తిగా అనిపించింది మోహన్కి. పర్వాలేదు, పరిచయం కాస్త స్నేహంలోకి మారింది, ఆ స్నేహం ప్రణయంలోకి మారాలి అనుకున్నాడు. మర్నాడు వెళ్తూ దీప కోసం మంచి డెకరేషన్ పీస్ బహుమానంగా కొన్నాడు. ప్రొఫెసర్ గారింటికి వెళ్ళగానే, నిన్న మీ పుట్టినరోజని నాకు తెలియదు, అందుకే ఈ పూట ఇస్తున్నాను, తీసుకోండి అంటూ దీపకి అందించాడు. వద్దు, ఇలా ప్రెజెంట్స్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అంది దీప సీరియస్గా. పర్వాలేదమ్మా, తీసుకో, అయినా అతనేం పరాయివాడు కాడు, మనవాడే, అందులోనూ చాలా మంచివాడు, తీసుకో అన్నారు ప్రొఫెసర్ గారు. మీరు చెప్పాక ఎలా కాదంటాను, వెంటనే అందుకుంది దీప. థ్యాంక్స్ కూడా చెప్పింది. వాళ్ళిద్దరి వంక కొరకరా చూశాడు మోహన్. తర్వాత బయలుదేరి ఆఫీస్కొచ్చాడు. అక్కడ నీరసంగా శ్యామ్ కనిపించాడు. అతనికి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశాడు. అతను బదులుగా విష్ చేయలేదు సరికదా, విరుచుకుపడ్డాడు. మీకేం పూలరంగళ్ళా ఉన్నారు, నా పనే అధ్వానంగా ఉంది అన్నాడు. ఏమిటి, ఏమైంది నవ్వుతూనే అడిగాడు మోహన్. ఇంకేం కావాలి, మంచి రూమ్ దొరక్క చచ్చిపోతున్నాను. ఇప్పుడుంటున్న రూమ్లో రాత్రిళ్ళు లైట్లు వెలగవు, పగలు నీళ్లుండవు, గాలి వెలుతురు 2 పూట్లా ఉండవు. తెల్లవారుజామున లేచి వీధి కుళాయి దగ్గరికి పరిగెట్టి కురుక్షేత్ర సంగ్రామం చేస్తే 7ంటికి ఓ బకెట్ నీళ్లు దొరుకుతాయి. రోజల్లా తాగినా, తందనాలాడినా, స్నానం చేసినా, సంధ్య వార్చినా ఆ బకెట్ నీళ్లే గతి. తెల్లారుగట్టే లేవాలి కదా అని పెందలాడే పడుకుందామంటే దోమలు పీకేస్తాయి. అప్పో సప్పో చేసి ఓ టేబుల్ ఫ్యాన్ కొనుక్కుందామనుకుంటే సూర్యాస్తమయం కాగానే మెయిన్ ఆఫ్ చేసేస్తాడు ఇంటాయన. ఏం చేయను, చావనా? పోనీ మరో గది వెతుక్కుందామని వారం రోజులుగా సినిమాలు షికార్లు మానేసి కాళ్ళు పీకేసేలా ఊరంతా తిరుగుతున్నాను, కానీ ఎక్కడా రూమ్ దొరకడం లేదు. వెళ్ళగానే ముందు అడిగే ప్రశ్న, నీకు పెళ్ళైందా? కాలేదు అని. మన మాట మన నోట్లో ఉండగానే పెద్ద పులినో పిశాచాన్నో చూసినట్లు దడుచుకుని దడాలన తలుపు వేసేసుకుంటారు. పెళ్ళి కాకపోతే మాత్రం మనం కరుస్తామా? అసలైనా వీళ్ళిచ్చే ఓ గది కోసం ఇప్పుడు అర్జెంటుగా పెళ్ళెలా చేసుకుంటాం? ఏమిటో మరి, సమస్యల జీవితం అయిపోయింది. మీకేం పెట్టి పుట్టారో, సొంత ఇల్లున్న బంధువులు ఉన్నారు, దర్జాగా వాళ్ళింట్లోకి చేరి అల్లుడు మర్యాదలు జరిపించుకుంటున్నారు. నా విషయం చీమ కుట్టినట్లయినా ఉందా మీకు? పోనీ ఈ ఫ్రెండ్ కోసం ఓ గది వెతికి పెడదామనే సదుద్దేశం ఏమైనా ఉందా? తన కష్టాలు చెప్పుకొని నిష్ఠురాలు ఆడాడు శ్యామ్. అంతా విని తేలిగ్గా నవ్వేశాడు మోహన్. సర్లేండి, పీత కష్టాలు పీతవి, నా సమస్యలేవో నాకున్నాయి. పోతే రూమ్ విషయం ఇప్పుడేగా నాతో చెప్తున్నారు, చూస్తాను అన్నాడు. ఆ సాయంత్రం భారతి ఇచ్చిన ఆంధ్రజ్యోతి అనసూయమ్మ గారింట్లో ఇచ్చేసి ఆవిడ ఇచ్చిన ఆంధ్రభూమి అరవింద గారికి ఇచ్చే నిమిత్తం వెళ్తూ ఉండగా వాళ్ళ వీధిలో చివర ఇంటి ముందు టూలెట్ బోర్డు కనిపించింది. ఈ విషయం రేపొద్దున్న శ్యామ్కి చెప్పాలి అనుకున్నాడు.
ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.